లాస్ట్ క్లాస్లో మనం థర్డ్ యూనిట్లో భాగంగా యూరోపియన్లు ఆంధ్రదేశానికి రాక విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఫైనల్గా మిగిలినటువంటి వాళ్ళు భారతదేశంలో అధికారం కోసం, అధికార స్థాపన కోసం ఇరు వర్గాల మధ్య పోటీ జరుగుతుంది. ఆ పోటీ ఏంటంటే, ఈ వర్తక కేంద్రాలు ఏర్పాటైన తర్వాత జరిగిన పోటీ ఏంటంటే, అవతల ఫ్రెంచ్ వాళ్ళకి అలాగే బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగినటువంటి ఈ పోటీ. దానిని ఏమంటాము అంటే మనం ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణ లేదా ఆంగ్లో ఫ్రెంచ్ కాన్ఫ్లిక్ట్స్ అని కూడా అంటాం. లేదా వీటినే కర్ణాటక యుద్ధాలు లేదా ఆర్కాట్ యుద్ధాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. అదేదో మనం ఒకసారి చూడాలి. అంటే ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత, అధికారం వచ్చిన తరువాత వీళ్ళు తమ పదవుల కోసం, వాళ్ళు తమ అధికారం కోసం చేసినటువంటి పోరాటమే కర్ణాటిక్ వార్స్ అంటారు. ఇవి మనకి 46లో స్టార్ట్ అయ్యి 1760 వరకు జరుగుతాయి. 63 ఫైనల్ అవుతుంది. ఇది దాని మధ్య. వీటిని ఇంకేమని అంటారంటే ఆంగ్లో ఫ్రెంచ్ కాన్ఫ్లిక్ట్స్ అని కూడా అంటారు. ఆంగ్లో ఫ్రెంచ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఆర్కాట్ వార్స్ అని కూడా అంటారు. ఇలా వీటిని చరిత్ర మనకు చెప్తుంది. అయితే కర్ణాటిక్ వార్స్ అనేవి ప్రారంభమవ్వడానికి, ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణలు ప్రారంభమవ్వడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అంతర్గతంగా చూస్తే ఇవి మొత్తం 3 యుద్ధాలు జరుగుతాయి. ఈ కర్ణాటిక్ వార్స్ అనేవి, ఈ కర్ణాటక యుద్ధాలు అనేవి. ఈ కర్ణాటక యుద్ధాలు మొదటి యుద్ధానికి ప్రధాన కారణం ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఆస్ట్రియా అనేది యూరోప్ దేశాల్లో ఒక భాగం. ఆస్ట్రియా రాజ్య పదవుల కోసం జరిగినటువంటి వారసత్వ యుద్ధం ఇక్కడ కర్ణాటక యుద్ధానికి దారితీసింది. ఎందుకంటే కర్ణాటక యుద్ధాల్లో 2 ప్రత్యర్థులు ఉంటారు. ఎవరు అంటే, ఒకరు ఫ్రెంచ్ వాళ్ళు, 2 ఆంగ్లేయులు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు, ఆంగ్లేయులు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రియా వారసత్వం కోసం జరుగుతున్న పోరాటంలో అక్కడ ఇద్దరు పోరాటం చేస్తే, ఇంగ్లాండ్ వాళ్ళు ఒకరి పక్షాన, మరొకరి పక్షాన ఫ్రెంచ్ వాళ్ళు ఆ వారసత్వ యుద్ధంలో తలదూరుస్తారు. ఆ విధంగా అక్కడ శత్రువులయ్యారు. అంటే ఆస్ట్రియా మీద ఆధిపత్యం చెలాయించడం కోసం చేసే ప్రయత్నం అది. అదేవిధంగా భారతదేశంలో వ్యాపారాలు చేస్తూ భారతదేశంపై ఆధిపత్యము, అధికారాన్ని సంపాదించుకోవడం కోసం ఇక్కడ కూడా ప్రత్యర్థులయ్యారు. కాకపోతే అక్కడ యుద్ధాలు మొదలైపోయినాయి. వారసత్వ యుద్ధాలు ఒకరికొకరు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ పోరాట ప్రభావము భారతదేశంలో కూడా ఒకరికొకరు పోరాట పట్యంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగింది. అందుకే మొదటి కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఇప్పుడు కర్ణాటక యుద్ధాలు ఎన్ని అంటే, మొత్తం 3 కర్ణాటక యుద్ధాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఆ 3 ఇప్పుడు మొదటిది కర్ణాటిక్ వార్ 1, మొదటి కర్ణాటక యుద్ధం. మొదటి కర్ణాటక యుద్ధం 1746 నుండి 1748 వరకు జరిగింది. మెయిన్ కాజ్ ఆస్ట్రియా hereditary power of Austria.
ఆస్ట్రియా వారసత్వ యుద్ధము అంటారు. ఈ ఆస్ట్రియా వారసత్వ యుద్ధమే మొదటి కర్ణాటక యుద్ధానికి కారణమైంది. మరి ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో జరిగినటువంటి ప్రధాన అంశాలు ఏంటి అంటే, ఒక ఇంగ్లీష్ అధికారి అక్కడ జరిగినటువంటి విధానం ప్రకారం ఆయన పేరు బార్నెట్. బార్నెట్ అన్నటువంటి ఇంగ్లాండ్ అధికారి ఫ్రెంచ్ వారి యొక్క నౌకలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేశాడు. ఇది ఇక్కడ స్టార్ట్ అయినటువంటి వ్యవహారం. ఆయన పేరు బార్నెట్. ఈ బార్నెట్ వాజ్ డెస్ట్రాయిడ్ ద షిప్స్ ఆఫ్ ఫ్రెంచ్ వారి యొక్క అర్థమవుతుందా, షిప్పులను నాశనం చేస్తాడు. ఫ్రెంచ్ వారి షిప్పులను నాశనం చేసే ప్రయత్నంలో, అర్థమవుతుంది కదా, ఈ బార్నెట్ అనేవాడు, బార్నెట్ ఇతను బ్రిటిషర్ అన్నమాట. ఇతడు ఫ్రెంచ్ నౌకలను ధ్వంసం చేశాడు. ఎప్పుడైతే ఫ్రెంచ్ నౌకలను వీడు ధ్వంసం చేశాడో, ఫ్రెంచ్ వారి తరపున భారతదేశంలో గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వాడు డూప్లే. వాడేం చేస్తాడంటే, వెంటనే ఫ్రెంచ్ జనరల్ డూప్లే మహిడెలా బోర్డునాయ్ అనేవాడిని పిలిపించి, ఇతడు మారిషస్లో ఉంటాడు. మహిడెలా బోర్డునాయ్ ఇతడు ఉండేది ఎక్కడంటే మారిషస్. బోర్డునాయ్ను పిలిచి ఏం చేస్తాడు, మద్రాసును ఆక్రమించుకోవడం చేశారు. పిలిచి మద్రాసును ఆక్రమించారు. ఎవరెవరు అంటే ఈ డూప్లే అలాగే మహిడెలా బోర్డునాయ్ కలిపి ఆక్రమణ చేస్తారు. ఈ మద్రాసు ఎవరిది? బ్రిటిష్ వాళ్ళది అనమాట. అక్కడ సెయింట్ జార్జ్ కోట, తదుపరి అక్కడ వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ యొక్క సామాగ్రి అంతా అక్కడ ఉంటుంది. అలా ఉన్న ఈ మద్రాసుని ఆక్రమించుకుంటారు ఎవరు అంటే ఈ మహిడెలా బోర్డునాయ్ వెళ్ళి. డూప్లే ఆక్రమించుకున్న తదనంతరం వెంటనే ఆయన పాండిచ్చేరి వెళ్ళిపోతాడు. వాళ్ళ నౌకల్ని బ్రిటిష్ వాళ్ళు ధ్వంసం చేసినందుకు ప్రతిఫలంగా వీళ్ళు మద్రాసును ఆక్రమించుకున్నారు. ఈలోపు మహిడెలా బోర్డునాయ్ ఏం చేస్తాడు, వీడు పాండిచ్చేరి వెళ్ళిపోయిన తర్వాత ఈ మహిడెలా బోర్డునాయ్ 11 లక్షల పగోడాలు అంటారు. పగోడాలను అనండి. బ్రిటిష్ వారి నుండి తీసుకొని, అర్థమవుతుందా, మద్రాసును బ్రిటిష్ వారికి అప్పగించి వెళ్ళిపోయాడు. ఇది కథ. 11 లక్షల పగోడాల్ని తీసుకున్నాడు.
తీసుకున్న తర్వాత బ్రిటిష్ వారి నుండి తీసుకొని మద్రాసు నుండి బ్రిటిష్ వారికి అవకాశం కల్పించేటట్లు చేసేసాడు. అంటే దొంగతనంగా అమ్మేసిపోయినాడు. 11 లక్షల పగోడాలు వీడు ఎప్పుడు సంపాదించగలుగుతాడు? అందుకు ఒక రకంగా అవినీతికి పాల్పడి సొంత దేశానికి అన్యాయం చేసి వీడు మద్రాసుని ఎంత కష్టపడి సంపాదించిన మద్రాసుని డూప్లే ద్వారా వీడు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి అమ్మేశాడు. ఇది జరిగిన కథ. అయితే వెంటనే ఈ వార్త తెలుసుకున్న డూప్లే ఏం చేస్తాడు? అప్పటికి ఆర్కాట్ నవాబుగా ఉన్న అన్వరుద్దీన్ దగ్గరికి వెళతాడు. అర్థమవుతుందా? డూప్లే ఆర్కాట్ అంటే ఎక్కడ ఉంది? ఆర్కాట్ అంటే మద్రాసులో ఉంది, అంటే తమిళనాడులో ఉంది. మద్రాసులో ఉన్న ఒక ప్రదేశం ఆర్కాట్ అంటే నేటి తమిళనాడు రాష్ట్రంలో ఉండే భాగం అన్నమాట. ఆర్కాట్ నవాబ్ అన్వరుద్దీన్తో డూప్లే కలవడం జరిగింది. కలిసి సార్ ఇలా జరిగింది, మరి మా షిప్పులు నాశనం చేశారు, అందుకు ప్రతిఫలంగా మీ మీద ఆక్రమించుకున్నాం, కాకపోతే మావాడు అన్యాయం చేసి అలాగా 11 లక్షల పగోడాలు తీసుకొని వాడు పారిపోయాడు, మీరే ఏదే న్యాయం చేయండి వాళ్ళ నుంచి అని అంటాడు. ఇప్పుడు అన్వరుద్దీన్ ఇన్ఫర్మేషన్ బ్రిటిష్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చెప్పాల్సిన కారణాలు వాళ్ళు చెప్పారు. కానీ డూప్లేకి అది సంతృప్తిగా అనిపించలేదు. అప్పుడు డూప్లే అన్వరుద్దీన్తో మద్రాస్ ప్రాంతంలో, అర్థమవుతుందా, ఒక ఒప్పందాన్ని చేసుకుంటాడు. దాన్ని ఆర్కాట్ ఒప్పందము అని అంటారు. ఈ ఆర్కాట్ ఒప్పందం ప్రకారం మద్రాస్, బ్రిటిష్ వారి యొక్క మద్రాసును, సెయింట్ జార్జ్ పోర్టును ఈ ఒప్పందం ప్రకారం డూప్లే ప్లస్ అన్వరుద్దీన్ ఆక్రమించుకొని ఆ తర్వాత ఫ్రీ ట్రేడ్ని ఫ్రెంచ్ వాళ్ళు మద్రాసులో చేసుకోవడానికి మద్రాస్ పరిపాలన భాగాన్ని అన్వరుద్దీన్కి అప్పగించడానికి అంగీకారం కుదుర్చుకున్నారు. అర్థమవుతుందా? ఈ ఆర్కాట్ ఒప్పందం ద్వారా. దానికి మన ఇండియన్స్ ఎట్లా ఉంటారంటే, అధికారం వస్తుంది అంటే ఇమీడియట్గా దేనికైనా సిద్ధపడతా ఉంటారు. అలా ఇతను మద్రాస్ మీద కూడా ఆర్కాట్తో పాటు ఆధిపత్యం వస్తుందన్నటువంటి కాన్సెప్ట్తో, అర్థమవుతుంది కదా, ఎప్పుడైతే వస్తుందన్నటువంటి ఆలోచన కలిగిందో వెంటనే గుర్తుపెట్టుకోవాలి మనం, ఒక ఆశ కలిగింది. దాని ప్రకారం అన్వరుద్దీన్ అదేవిధంగా డూప్లే మద్రాస్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కంప్లీట్గా జరిగిపోయింది. మద్రాసుని ఇద్దరూ ఆక్రమించుకున్నారు, ఎందుకంటే ఇతను లోకల్ క్యాండిడేట్ కదా. మద్రాసుని ఎప్పుడైతే ఆక్రమించుకున్నాడో వెంటనే డూప్లేకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. డూప్లే, నువ్వు అక్కడ బిజినెస్ చేసుకో, ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు, కాకపోతే ఆ ప్రాంతం నాది, దాని మీద ఆధిపత్యం అంట నేను చెలాయించాలి అంటాడు. డూప్లే వెంటనే ఏం చేశాడంటే, నా కారణంగానే నా దగ్గర భయపడే బ్రిటిష్ వాళ్ళు మద్రాసుని నాకు అప్పగించిపోయారు, ఇందులో నీ ప్రమేయం ఏం లేదు, నువ్వు సాధించింది ఏం లేదు, ఆ ప్రాంతం మీద ఆధిపత్యము వ్యాపారము నాది అంటాడు. మరి లోకల్ క్యాండిడేట్కి పిలకలు టచ్ అయిపోవా? ఇక్కడ జరిగింది కదా అది. మరి లోకల్గా ఉన్న అన్వరుద్దీన్ ఏం చేస్తాడు? వెంటనే డూప్లే మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. ఒక 10,000 మంది సైన్యాన్ని తన కుమారుడైన మావూజ్ ఖాన్తో పంపిస్తే డూప్లే కేవలం ప్యారడైజ్ అన్నటువంటి ఒక సైనికుడితో 500 మందితో యుద్ధానికి వచ్చి అన్వరుద్దీన్ సైన్యాన్ని ఓడిస్తాడు. దాన్నే శాంతోమి యుద్ధమని, అడయార్ నదీ యుద్ధమని అని అంటారు. అర్థమవుతుందా? ఇలా అన్వరుద్దీన్ కలవడం, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని ఆర్కాట్ ఒప్పందం అంటారు. దీని ప్రకారం ఏం జరగాలి అంటే, మద్రాస్ అన్వరుద్దీన్కి అప్పగించాలి. అర్థమవుతుందా? డూప్లే
వ్యాపారం చేసుకోవాలి. ఆక్రమణ తరువాత ఆఫ్టర్ ఆక్యుపేషన్ ఏదైతే తర్వాత మద్రాస్ అన్వరుద్దీన్కు ఇవ్వకపోవడంతో యుద్ధం ప్రారంభమైంది. ఎవరెవరికి అంటే ఫ్రెంచ్ వాళ్ళకి అన్వరుద్దీన్కి. ఈ యుద్ధాన్ని ఏమంటారంటే ఇది చివరిగా జరిగినటువంటి యుద్ధంగా అంటే 1746లో ప్రారంభమై 1748లో జరిగిన యుద్ధంగా ఈ యుద్ధాన్ని ఏమంటారంటే శాంతోమ్ యుద్ధం అంటారు. శాంతోమ్ యుద్ధం లేదా అడయార్ నదీ యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ ఓడిపోయాడు. యుద్ధంలో అన్వరుద్దీన్ తరఫు పాల్గొన్నవాడు ఎవడు? మావూజ్ ఖాన్. అంటే అన్వరుద్దీన్ యొక్క కుమారుడు. అలాగే ఫ్రెంచ్ వాళ్ళ తరపున పాల్గొనేది ఎవరు? పారడైజ్. వీళ్ళు 10,000 మంది వెళ్ళారు ఈ యుద్ధంలో. వీళ్ళు కేవలం పారడైజ్ ఆధిపత్యంలో 500 మంది వెళ్ళారు. బట్ ఎనీహౌ ఏది ఏమైనా అన్వరుద్దీన్ ఓడిపోయి మద్రాసుని వదులుకోవాల్సి వచ్చింది. అయితే యుద్ధ అనంతరం బ్రిటిష్ మద్రాస్ వాజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ బై ఫ్రెంచ్ ట్రేడర్స్. ఫ్రెంచ్ ట్రేడర్స్ ఆర్ ఆక్యుపైడ్ మద్రాస్. ఓకే, నో డౌట్ అబౌట్ ఇట్. ఇది వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఏది? ఈ శాంతోమ్ యుద్ధము లేదా అడయార్ నదీ యుద్ధం తరువాత. ఎప్పుడైతే ఇది ఆక్రమణ అయిపోయిందో ఎవరికి? ఫ్రెంచ్ వారికి బాగుంది వ్యవహారం అంతాను. కానీ ఈలోపు ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేది కంప్లీట్ అవుతుంది. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఎవరెవరి మధ్య కంప్లీట్ అయింది? ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేది జరుగుతోంది. కానీ దానికి సపోర్ట్ చేసినటువంటి ఫ్రెంచ్ వారు ప్లస్ ఆంగ్లేయులు అక్కడ ఒప్పందం చేసుకున్నారు. ఇంకా వాళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదు, మనం కలిసిపోదాము అన్న కాన్సెప్ట్తో. సో ఆ విధంగా వాళ్ళు ఆక్సిలా చాపెల్ సంధి చేసుకుంటారు. ఆక్సిలా చాపెల్ సంధి జరుగుతుంది. ఆక్సిలా చాపెల్ సంధి ఇది 1748 1748లో జరిగింది. ఈ సంధి తాలూకా ఉద్దేశ్యం ఏంటంటే యూరప్లో కానీ భారత్లో కానీ బ్రిటిష్ వారి యొక్క ఆక్రమణలు ఏవైనా ఫ్రెంచ్ వారి ఉంటే ఫ్రెంచ్ వారికి అప్పగించాలి. బ్రిటిష్ వారి ఆక్రమణ చేసుకున్న ఫ్రెంచ్ వారివి ఏమైనా ఉంటే ఫ్రెంచ్ వారికి తిరిగి అప్పగించాలి. తెలివిగా ఇంగ్లాండ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళని బురిడి కొట్టించి ఈ ఆక్సిలా చాపెల్ సంధిని చేసుకున్నారు. అంటే వాళ్ళు సంధి చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మొదటి కర్ణాటక యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశంలో మద్రాస్ అనేది మనకి ఒక ప్రధానమైన కేంద్రం. ఆ కేంద్రం ఫ్రెంచ్ వాడి చేతిలో ఉంది. ఫ్రెంచ్ వాడి చేతిలో ఈ ప్రధాన కేంద్రం ఉండడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఆయుధాలు, ధనము మొత్తం అంతా కూడా అందులో ఉండబట్టి అది వాళ్ళకి చెందిపోద్ది. కనుక యూరప్లో ఆస్ట్రియా మీద ఆధిపత్యం సంపాదించవచ్చు, మానేయచ్చు, మనకు సంబంధం లేదు. కానీ భారతదేశంలో మద్రాసు లాంటి ప్రాంతాన్ని విడిచిపెట్టుకోవడం ఆంగ్లేయులకు ఇష్టం లేదు. అందుకు ఈ విషయాన్ని ఫ్రెంచ్ వాడికి చెప్పకుండా వాళ్ళు అంతర్గతంగా ఆలోచించి ఈ ఫ్రెంచ్ వాళ్ళతో తామేదో ఒప్పందానికి వచ్చినట్టుగా ఫ్రెంచ్ వాడే బలవంతుడైనట్లుగా అక్కడ నిరూపించారు ఇంగ్లాండ్ వాళ్ళు. అందుకే అంటారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలి అనేది తెలిసినోడు ఇంగ్లాండ్ వాడు. అందుకే వీళ్ళందరినీ కొట్టి భారతదేశాన్ని పాలించాడంటే కారణం ఏంటంటే అలాంటి తెలివితేటలే అనమాట. ఫ్రెంచ్ వాడు ఏమనుకున్నాడు? బ్రిటిష్ వాడే అక్కడ ఓడిపోయాడని
వీడు గమనించి సరే ఓకే మీరు చెప్తున్నటువంటి సంధికి మేము అంగీకరిస్తామని ఈ ఆక్స్లా చాపెల్ సంధిని 1748లో చేసుకున్నారు. ఆ సంధి ప్రకారం ఎవరు ఆక్రమించుకున్న ఆస్తులైనా ప్రదేశాలైనా తిరిగి ఇచ్చేయాలి. ఇంగ్లాండ్ వాళ్ళు ఫ్రెంచ్ ఆక్రమించుకుంటే ఫ్రెంచ్ వాళ్ళు అటు ఇచ్చేయాలి. ఫ్రెంచ్ వాళ్ళ ఆస్తులు ఏమైనా ఉంటే బ్రిటిష్ వాడు ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చారు. ఫ్రెంచ్ వాళ్ళు ఏం ఆక్రమించుకున్నారో వాళ్ళది ఏమీ లేదు, కానీ ఫ్రెంచ్ వాళ్ళే మద్రాసుని ఆక్రమించుకున్నారు. ఈ సంధి ద్వారా తెలివిగా మద్రాసుని తిరిగి పొందారు. ఎవరో ఈ ఇంగ్లాండ్ వాళ్ళు. అది ఈ సంధితో పాపం ఎంత కష్టపడి డూపులే ఇక్కడ స్థానికులతో యుద్ధం చేసి వాళ్ళతో చెడి కూడా మద్రాసు సంపాదించి బ్రిటిష్ వాడికి అప్పగించాల్సి వచ్చింది. సో అలా ఈ మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది జరిగింది, లేదా ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణ అనేది జరిగింది. దాన్నే ఆర్కాట్ వారు లేదా మొదటి ఆర్కాట్ వారు అంటారు. ఎక్కడో జరిగిన వారసత్వ యుద్ధం ఇంత దానికి దారితీసింది. రైట్, ఇది మొదటి కర్ణాటక యుద్ధం. నెక్స్ట్ రెండో కర్ణాటక యుద్ధానికి వెళదాం. మీకు ఇక్కడ ఎగ్జామ్లో అడుగుతాడు, మొదటి కర్ణాటక యుద్ధంలో డూప్లేకు అన్నవృద్ధినికి మధ్య జరిగిన ఒప్పందం ఏది? ఆర్కాట్ ఒప్పందము అని మీరు చెప్పాలి. ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళు పొందాలనుకున్నది ఏది? మద్రాస్. ఆ ఒప్పందంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? మద్రాసులో ఫ్రీగా ట్రేడ్ ఫ్రెంచ్ వాళ్ళు చేసుకోవడానికి, ఎటువంటి ట్యాక్స్ లేకుండా. అలాగే మద్రాసుని ఎవరికి అప్పగించాలి? బ్రిటిష్ వాళ్ళకి అప్పగించడానికి. రైట్ నౌ దీని తర్వాత రెండో కర్ణాటక యుద్ధానికి వెళదాం. కర్ణాటిక్ వార్ 2 రెండో కర్ణాటక యుద్ధం అంటారు. మరి రెండో కర్ణాటక యుద్ధం టైమింగ్ ఏంటి అంటే 1749 to 1754 ఈ మధ్యలో జరిగింది ఈ యుద్ధం. 1749 నుండి 1754 మధ్యలో జరుగుతుంది. ఈ డేట్ ఇయర్ మీకు అడుగుతాడు. ఎందుకంటే రెండో కర్ణాటక యుద్ధానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఆ కారణంగానే ఈ ఇయర్కి ప్రాధాన్యత ఉంది. ఇది ఎక్కడో యూరప్లో లేకపోతే ఇంగ్లాండ్లో లేదా ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి సంఘటనలతో దీనికి సంబంధం లేదు. దీనికి ఉన్న సంబంధం అంటే ఏంటంటే భారతదేశంలో అంతర్గత కలహాల కారణంగానే ఇది వచ్చింది. ఇండియన్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ద మెయిన్ కాజ్ ఏంటి అంటే ఇండియన్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే భారతదేశంలో జరిగిన అంతర్గత కలహాలు. దీని కారణంగానే జరిగింది. కాజ్ ప్రతిదానికి తెలియాలి మనకి. 3 కర్ణాటక యుద్ధాల్లో కూడా భారతదేశంలో జరిగిన అంతర్గత కలహాలు ఏమిటి? ఇక్కడ భారతదేశంలో 2 ప్రాంతాలు అర్థమవుతుంది కదా, ఆ ప్రాంతాల మీద తమ ఆధిపత్యాలు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అందులో వాళ్ళ వారసుల మధ్య ఈ గొడవలు జరుగుతాయి. ఆ గొడవల మధ్యలో ఈ యూరోపియన్లైనటువంటి బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు తలదూర్చడంతో ఇది పెద్ద యుద్ధంగా మారిపోయింది. అదేందో చూద్దాం. ఆ 2 ప్రాంతాలు ఏవి? మొదటిది మనం చూసినట్లయితే హైదరాబాద్ అనేది ఒక సంస్థానం. అలాగే ఇటువైపు రెండవది చూసినట్లయితే చాలా బాగా అబ్జర్వ్ చేయాలి. ఇది డ్రామాటిక్గా ఉంటుంది, ఒక డ్రామాలా ఉంటుంది. ఈ డ్రామాని సర్వసాధారణంగా ఎవరు మీకు చెప్పరు. మీరు చదివినా మీకు అర్థం కాదు. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. అర్థమవుతుంది కదా. రెండవది కర్ణాటిక్. సో ఈ 2 ప్రాంతాలలో జరిగిన అంతర్గత వ్యవహారం ఏమిటి? హైదరాబాదులో ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు హైదరాబాద్ నవాబు కోసం. అలాగే కర్ణాటకలో ఇద్దరు పోటీ పడుతున్నారు కర్ణాటక నవాబు పీఠం కోసం. ఇది కర్ణాటిక్ నవాబ్, ఇది హైదరాబాద్ నవాబ్. హైదరాబాదులో
నాజర్ జంగ్, నాజర్ జంగ్ అనేవాడు నవాబుగా ఉన్నాడు. ఇక్కడ ఇది మొదటివాడు. ఇక్కడ రెండవ వాడు ముజఫర్ జంగ్, ముజఫర్ జంగ్. నవాబ్ ఏమో నాజర్ జంగ్. నాజర్ జంగ్ని అపోజ్ చేసిన వాడు హైదరాబాదులో ముజఫర్ జంగ్. ఎవరు వీళ్ళిద్దరు ఏమవుతారు అంటే నాజర్ జంగ్ నిజాం ఉల్ ముల్క్ కుమారుడు. ఆయన మరణాంతరం వీడు హైదరాబాద్కు నవాబ్ అవుతాడు. ఎవరి అబ్బాయి? నిజాం ఉల్ ముల్క్. మరి ముజఫర్ జంగ్ ఎవడు అంటే నిజాం ఉల్ ముల్క్ యొక్క కూతురు కొడుకు అనమాట, అంటే మనుమడు. వీడు గ్రాండ్ సన్ ఆఫ్ నిజాం ఉల్ ముల్క్. ఆమె పేరు, కూతురు పేరు అంటే ఖైరున్నీసా. ఖైరున్నీసా, ఖైరున్నీసా డాటర్ ఆఫ్ నిజాం ఉల్ ముల్క్, సిస్టర్ ఆఫ్ నాజర్ జంగ్. ఇది తెలుసుకోవాలి. మరి ముజఫర్ జంగ్ నాజర్ జంగ్ ఏమవుతాడు? మేనమామ అవుతాడు. కనుక నాజర్ జంగ్ అంటాడు, తాతగారి సొమ్ము తన్నుకో తినొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్, ఎవరైనా పడవచ్చు, తప్పులేదు. అమ్మమ్మ గారు ఇన్నని పెడతారు, కానీ అలా ఆస్తులు ఇమ్మంటే చాచిపెట్టి కొడతారు. ఈ ఎదవ ఏం చేస్తాడంటే నాజర్ జంగ్ పదవి నాకు కావాలి అంటాడు. అది ఎట్లా అవుతుంది? వీడేమైనా కొడుక? కూతురు కొడుకు కదా వీడు, ఖైరున్నీసాకి పుట్టినటువంటి కొడుకు వీడు. కనుక ముజఫర్ జంగ్ కోరుకున్నది అసంబంధమైన కోరిక. కనుక ఈ నాజర్ జంగ్కి, ఈ ముజఫర్ జంగ్కి ఇంటర్నల్గా వారు కొనసాగుతోంది. ఇది హైదరాబాద్. రైట్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడ మొదటి వ్యక్తి ఎవడు? కర్ణాటకలో. కర్ణాటక అంటే ఇప్పుడు ఈ కర్ణాటక కాదండి. కర్ణాటక అంటే తమిళనాడులో ఉన్న ఒక ప్రాంతం, పరిపాలనా ప్రాంతం. మీకు ముందే చెప్పాను, కర్ణాటక వారులు కాదు, కర్ణాటక యుద్ధాలు కాదు, కర్ణాటిక్ వార్లు. కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. కర్ణాటక అంటే ఇప్పుడు మనకి పశ్చిమ దిక్కులో ఉన్న కర్ణాటక కాదు, కర్ణాటిక్. కర్ణాటక వేరు, కర్ణాటిక్ వేరు. ఇది మద్రాస్ లేదా తమిళనాడుకి సంబంధించింది. మరి కర్ణాటక ప్రాంతంలో నవాబుగా ఉన్నవాడెవడు? అన్వరుద్దీన్ ఉన్నాడు. అన్వరుద్దీన్. రైట్. ఇక్కడ రెండవ వాడెవడు? కర్ణాటకలో అన్వరుద్దీన్ వ్యతిరేకిస్తున్నవాడు ఎవడు? ఆయన పేరు చందా సాహెబ్. చందా సాహెబ్. రైట్. ఇక్కడ చందా సాహెబ్కు అన్వరుద్దీన్కి మధ్య ఇంటర్నల్గా వారు కొనసాగుతుంది. మరి అన్వరుద్దీన్ ఎవరు, చందా సాహెబ్ ఎవరు అంటే అన్వరుద్దీన్ యొక్క తమ్ముడు కుమారుడు చందా సాహెబ్. అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? కజిన్ బ్రదర్స్ అవుతారు. కాన్సెప్ట్ అర్థం కావాలి. వీళ్ళిద్దరూ కజిన్ బ్రదర్స్. అన్వరుద్దీన్కి చందా సాహెబ్ ఏమో తమ్ముడు అవుతాడు ఒక మాదిరిగా. ఎందుకు? అన్వరుద్దీన్ తమ్ముడు కొడుకు కనుక, కొడుకు అవుతాడు ఒక రకంగా. అంటే తమ్ముడు కొడుకు కనుక అన్నదమ్ములే అవుతారు. అన్వరుద్దీన్ తండ్రి, చందా సాహెబ్ తండ్రి అన్నదమ్ములు. పెద్దవాడు కనుక వారసత్వం ప్రకారం అన్వరుద్దీన్కే రాజ్యం వెళుతుంది. చిన్నవాడు వారసత్వపరంగా ఇంకేదైనా రాజ్యంలో పదవి తీసుకోవచ్చు, కానీ నవాబు అయితే కాలేడు. ఇది వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతుంది కర్ణాటక నవాబు పీఠం కోసం. కాన్సెప్ట్ అర్థమైంది కదా? అంటే వీళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్ అవుతారు, అన్నదమ్ములు పిల్లలు. అంటే ఎప్పుడు నువ్వు అధికారం చెలాయించాలంటాడు వీడు, వారసత్వంగా వస్తున్న పద్ధతిని నేను అనుసరిస్తున్నాను అంటాడు వీడు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ ఇది. అయితే ఇక్కడ గోతికాడు నక్కల్లాగా ఇద్దరున్నారు, ఎప్పుడు అవకాశం వస్తే ఎత్తుకుపోదామని. వీడేమో ఫ్రెంచ్ వాడు, వీడేమో బ్రిటిష్ వాడు. అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్. ముందు ఫ్రెంచ్ వాడు డూప్లే డైరెక్ట్గా ముజఫర్ జంగ్ దగ్గరికి వెళ్తాడు. ఎవడు వాడు? డూప్లే. అన్ని డూప్లెక్స్ అని కూడా అంటారు. డూప్లే ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రెంచ్. ఈ డూప్లే ముజఫర్ జంగ్ దగ్గరికి వెళ్ళి, ముజఫర్ జంగ్ నీకేం భయం లేదు, నాజర్ జంగ్ని వేసేద్దాం, అర్థమవుతుందా, నిన్నే హైదరాబాద్ నవాబుగా చేసేస్తాను, నీకేం డౌట్ లేదు, నేను సపోర్ట్ ఇస్తానన్న.
ఈ యధవ దాన్ని అంగీకరించాడు. వీడి దగ్గరికి వెళ్ళాడు అనుకో, నాజర్ జంగ్ దగ్గరికి పొరపాటుగా, వీడి తంతాడు పట్టుకొని, యూజ్లెస్ ఫెలో, నా పదవి నాకు ఇవ్వడానికి నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి అంటాడు. అంతే కదా అది. కనుక వీడి దగ్గరికి వెళ్ళాడు. అది యూరోపియన్ల తెలివితేటలు. రైట్. వీడి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత స్ట్రైట్గా ఇక్కడికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? చందా సాహెబ్ దగ్గరికి పోయాడు. చందా సాహెబ్ నీకేం భయం లేదు, మీ పెదనాన్న కొడుకుని మనం వేసేద్దాం, నేను సపోర్ట్ ఇస్తాను, నాతో పాటు హైదరాబాద్ నుంచి ముజఫర్ జంగ్ కూడా నీకు వచ్చి సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే హైదరాబాద్లో అతనికి మేము సపోర్ట్ ఇస్తున్నామని. దాంతో వీడి భుజాలు గజాలు అయిపోయినాయి. రైట్. నేను కర్ణాటక నవాబుకి ఇక బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళొచ్చు, తిరుగులేదని వాడు అనుకున్నాడు. అలా డూప్లే హైదరాబాదులో ముజఫర్ జంగ్కి అలాగే చందా సాహెబ్కి సపోర్ట్ ఇస్తానని అంగీకరించాడు. దాని ప్రకారమే అర్థమవుతుందా? 1749లో ఇప్పుడు 1749 డూప్లే ప్లస్ ముజఫర్ జంగ్ ప్లస్ డూప్లే ప్లస్ ముజఫర్ జంగ్ ప్లస్ చందా సాహెబ్. ఇన్ 1749 ఇమీడియట్గా డూప్లే, ముజఫర్ జంగ్ అండ్ చందా సాహెబ్ ఒకేసారి పాపం అనువృద్ధిని మీదకి వచ్చేస్తారు. బాగా అర్థం చేసుకోవాలి. వీళ్ళ ముగ్గురు డూప్లే, ముజఫర్ జంగ్ అండ్ చందా సాహెబ్ పాపం అన్వరుద్దీన్ అనుకోకుండా జరిగినటువంటి యుద్ధం ఎదుర్కోవాల్సి వచ్చింది. అది 1749. అదే మొదటి ఇయర్ అని అర్థం అన్నమాట. ఇన్ 1749. సో ఇన్ బిట్వీన్ అన్వరుద్దీన్ వన్ సైడ్, అనదర్ సైడ్ డూప్లే, ముజఫర్ జంగ్ అండ్ చందా సాహెబ్. సో ఇన్ బిట్వీన్ ద బ్యాటిల్ వాస్ కాల్డ్, దీన్ని ఏమని పిలుస్తారు? ది బ్యాటిల్ అంబూర్ అని అంటారు. ది బ్యాటిల్ అని అంటారు. దీన్ని అంబూరు యుద్ధము అని పిలుస్తారు. అంటే ఈ ఇరు వర్గాల మధ్య 1749లో అంబూరు యుద్ధం జరిగింది. ఈ అంబూరు యుద్ధంలో పాపం చాలా దారుణాతి దారుణంగా అన్వరుద్దీన్ చంపబడతాడు. వెంటనే చందా సాహెబ్ వాస్ అనౌన్స్డ్ ద నవాబ్ ఆఫ్ కర్ణాటిక్ బై డూప్లే అండ్ ముజఫర్ జంగ్. డూప్లే చేత ఈ చందా సాహెబ్ అనేవాడు కర్ణాటక నవాబ్ అయిపోయాడు 1749లో. ఈ అన్వరుద్దీన్కి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు మహమ్మద్ అలీ. మహమ్మద్ అలీ అన్వరుద్దీన్ యొక్క కొడుకు అనమాట. ఆయన డూప్లే చేసిన ఈ యుద్ధంలో భయపడి తనని కూడా చంపేస్తాడేమన్న ఉద్దేశంతో డైరెక్ట్లీ హీ వెంట్ టు తిరుచునాపల్లి. ఇతడు తిరుచునాపల్లి పారిపోతాడు భయపడి. సో ఆయన తిరుచునాపల్లిలో ఉంటాడు. ఇక్కడ చందా సాహెబ్ ఏమో కర్ణాటక ప్రాంతానికి నవాబు అయిపోయాడు డూప్లే కారణంగా. ఇప్పుడు ఎవరికి విజయం వచ్చింది? ఇక్కడ భారతదేశంలో కర్ణాటక అనే ప్రాంతంలో ఫ్రెంచ్ వాళ్ళకి ఆధిపత్యం వచ్చింది. రైట్. ఇది కొనసాగుతుంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ మీద దృష్టి పెట్టాలి. హైదరాబాద్ మీద దృష్టి పెట్టాలంటే ఏం చేయాలి అంటే వెంటనే చెప్తాడు చందా సాహెబ్కి, మేము హైదరాబాద్ వెళ్తామని. డూప్లేని ఇక్కడ ఉంచుతారు. DUPLEY డూప్లే వాస్ స్టేడ్ ఇన్ కర్ణాటక్. డూప్లేకి సబార్డినేట్గా పనిచేస్తున్నాడు ఎవడు? కమాండర్గా. వాడి పేరు బుస్సీ అంటారు. ఈ బుస్సీని స్ట్రైట్గా హైదరాబాద్ పంపిస్తారు. చందా సాహెబ్ ఇక్కడ నవాబ్ అయిపోయాడు. మరి ఇక్కడ యుద్ధానికి వచ్చాడు కదా ముజఫర్ జంగ్ హైదరాబాద్ నుంచి, వీడిని పంపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ముజఫర్ జంగ్ ఏం చేశాడు చూడాలి, మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. రైట్ సార్. ఇది స్టూడెంట్స్ బాగా అర్థం చేయాలి.
ఇది హైదరాబాదు, ఇదంతా ఆంధ్రాలో ఒక భాగం, ఇది తమిళనాడు ప్రాంతం. తమిళనాడులో ఉన్న ఆర్కాట్లో ముజఫర్ జంగ్ తిన్నంగా హైదరాబాదు బయలుదేరతాడు. అంటే ఇది మన ఆంధ్ర ఉన్నటువంటి విధానం. హైదరాబాదుకి తమిళనాడులో ఉన్నవాడు బయలుదేరాలంటే ఇలా బయలుదేరాలి. అంటే ఆంధ్రాలోని రాయలసీమను దాటుకుంటూ హైదరాబాదు పోవాలి. అయితే ఈ ముజఫర్ జంగ్ హైదరాబాదు వెళ్ళే సమయంలో రాయలసీమ అనే ప్రాంతము వద్ద లక్కిరెడ్డిపాలెం అంటారు. ఈ లక్కిరెడ్డిపాలెం దగ్గరికి వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది. కనుక ఈ ముజఫర్ జంగ్ అక్కడ స్టే చేస్తాడు నైట్. ఎక్కడ? ఈ రాయలసీమ అదే మధ్యలో, అంటే కడప అలాగే కర్నూలు మధ్య ప్రాంతంలో ఉండేది లక్కిరెడ్డిపాలెం అంటారు. అక్కడ స్టే చేస్తున్నాడు. ఎందుకు? హైదరాబాద్ వెళ్ళిపోతే తర్వాత డూప్లే బుస్సీ వచ్చి తనకు సపోర్ట్ చేస్తారు. హైదరాబాదులో మళ్ళీ నేను నవాబును అవుతాను, చందా సాహెబ్ మాదిరిగా అని అనుకుంటాడు ఆయన. ఇక్కడ మరొక కథ స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోవాలి. కడప ప్లస్ కర్నూలు నవాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకప్పుడు నాజర్ జంగ్ తాలూకా తండ్రి నిజాం ఉల్ ముల్క్ అన్యాయం చేశాడని వాళ్ళకి అంతర్గత కలహాలు ఉండేవి. బాగా అర్థం చేసుకోవాలి. నిజాం ఉల్ ముల్క్కి కడప కర్నూలు నవాబులకి మధ్య ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. కాకపోతే నాజర్ జంగ్ తండ్రి అయిన ముజఫర్ జంగ్ నిజాం ఉల్ ముల్క్కి అలాగే ఇక్కడున్న నవాబులకి ఎప్పుడూ ఫేస్ టు ఫేస్ యుద్ధం అయితే జరగల. అర్థమవుతుంది కదా. కానీ అంతర్గతంగా కలహ కోపాలు అయితే మాత్రం ఉన్నాయి. అయితే ఈ నిజాం ఉల్ ముల్క్ మనుమడైన ముజఫర్ జంగ్ తమ యొక్క కడప కర్నూలు మధ్యలో ఉన్న లక్కిరెడ్డిపాలెంలో రాత్రిపూట స్టే చేస్తున్నాడని తెలుసుకున్న కడప కర్నూలు నవాబులు వాళ్ళ తాతగారి మీద ఉన్న కోపంతో వీడిని చంపేయాలి అన్న కాన్సెప్ట్తో, ఎవరిని చంపేయాలి? ఈ ముజఫర్ జంగ్ని తీసేద్దాం అని కడప కర్నూలు నవాబులు ఒక ప్రధానమైనటువంటి బలీయమైనటువంటి ఒక సైనికుడిని ముజఫర్ జంగ్ని చంపేయని చెప్పేసి పంపిస్తారు. వాడి పేరు హిమ్మత్ ఖాన్.